చూడాలి నిన్ను నన్ను చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీసీ మస్తీ. వెండి తెరపై కొద్ది కాలం కనిపించి ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ రాము. 1972లో విడుదలైన పాపం పసివాడు సినిమా చూసిన ప్రతొక్కరూ ఆ చిన్నారి నటనకు కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేరు. ఎడారిలో దారి తప్పి తన కుక్క టామీతో కలిసి పోరాడిన ఆ గోపి పాత్రను రాము తప్ప మరెవ్వరూ చేయలేరనిపించింది. అయితే ఆ తర్వాత మాస్టర్ రాము ఏమయ్యారు? హీరోగా ఎందుకు ఎదగలేకపోయారు? ఆయన సినీ ప్రయాణం ఎలా మొదలైంది? ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? ఈ విషయాలన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అలాగే మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. అవన్నీ మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మాస్టర్ రాము పూర్తి పేరు చుక్కాల వీర వెంకట రాంబాబు. విజయవాడలో జన్మించారీన. తండ్రి పేరు వీర వెంకట కృష్ణప్రసాద్ బాబు. అమ్మా నాన్నలకు ఒక్కడే కొడుకు కావటంతో చాలా అల్లారు ముద్దుగా పెరిగాడాయన. చిన్న వయసులోనే వచ్చిన ప్రతి సినిమాను తల్లిదండ్రులతో కలిసి చూసేవాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత హీరోలో డాన్స్ చేస్తుంటే వాళ్ళ అమ్మా నాన్న తెగ మురిసిపోయేవారు. మాస్టర్ రాము తండ్రి గారికి హోటల్ బిజినెస్ తో పాటు ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ కూడా ఉండేది. దాంతో ఏవిఎం, జెమినీ వంటి సంస్థల్లో పనిచేసే నటీనటులు, దర్శక నిర్మాతలు వీళ్ళ హోటల్స్ లోనే స్టే చేస్తూ ఉండేవారు. కొంతమంది సినీ పెద్దలతో కూడా స్నేహం ఉండేది వీళ్ళ నాన్నగారికి. అలా ఒక రోజు మాస్టర్ రాము వాళ్ళ ఇంటికి ఏవిఎం స్టూడియోస్ లో అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రంగూన్ రామారావు అనే ఆయన వచ్చారు. రాము చిన్నప్పుడే డాన్స్, ఫైట్స్ వంటి వాటిల్లో మంచి ప్రావీణ్యం చూపించేవాడు. రంగూన్ రామారావు గారికి ఆ బాలుడి ప్రతిభ బాగా నచ్చింది. దాంతో ఆ సమయంలో అక్కినేని జమున జంటగా మూగనోము సినిమా తీస్తున్నామని, అందులో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర కోసం చూస్తున్నామని, మీ అబ్బాయి అయితే ఆ పాత్రకు బాగుంటాడని వాళ్ళ నాన్నగారితో చెప్పడంతో ఆ సినిమాలో నటించడానికి ఆయన ఒప్పుకున్నారు. కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం ఒప్పుకోలేదు. దానికి కారణం ఏంటంటే, ఒకవేళ సినిమాల్లోకి వెళ్తే చదువు మొత్తం పాడైపోతుందని. చివరకు ఆవిడ్ని ఎలాగోలా ఒప్పించి మాస్టర్ రాముని మద్రాస్ వెంటబెట్టుకుని వెళ్లారు వాళ్ళ నాన్నగారు. తీరా అక్కడకు వెళ్ళాక నిరాశే ఎదురైంది వాళ్లకు. రాము మోగనోములోని పాత్రకు మరీ చిన్నవాడైపోతాడని చెప్పి రిజెక్ట్ చేసేశారు ఆ చిత్ర దర్శకుడు యోగానంద్. ఆ సినిమాలో ఆ పాత్రని బేబీ బ్రహ్మాజీ పోషించారు. కానీ రంగూన్ రామారావు గారి సహకారంతో మాస్టర్ రాముకు శివాజీ గణేశన్ గారి ఎంగమామ అనే సినిమాలో అవకాశం ఇప్పించారు. ఆ సినిమా డైరెక్టర్ వీర వెంకట రాంబాబుగా ఉన్న పేరుని మాస్టర్ రాముగా కుదించారు. అలా మాస్టర్ రాము సినీ ప్రయాణం మొదలైంది. ఆ తరువాత కె విశ్వనాథ్ గారు నిండు హృదయాలు సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. ఎన్టీఆర్, శోభన్ బాబు ఉన్న ఆ సినిమాలో శోభన్ బాబు చిన్ననాటి పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మాస్టర్ రాము. ఆ తరువాత కృష్ణ గారి విధి విలాసం సినిమాలో కూడా నటించి ఆకట్టుకున్నాడు. అయితే తెలుగులో కంటే కూడా తమిళంలోనే ఎక్కువ సినిమాల్లో నటించాడు రాము. హీరో కృష్ణ గారి నటించిన పగ సాధిస్తా సినిమా తర్వాత పాపం పసివాడు సినిమాతో రాము కెరీర్ కొత్త మలుపు తిరిగింది. పాపం పసివాడు సినిమా 1969వ సంవత్సరంలో వచ్చిన సౌత్ ఆఫ్రికన్ చిత్రమైన లాస్ ఇన్ ది డెజర్ట్ అనే సినిమా ఆధారంగా రూపొందించారు. ఈ స్టోరీ నిర్మాత పూర్ణచంద్రరావు గారికి బాగా నచ్చటంతో వి రామచంద్రరావు గారి డైరెక్షన్ లో సినిమాని ప్లాన్ చేశారు. ఈ కథను తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా అద్భుతంగా తీర్చిదిద్దారు రచయిత గొల్లపూడి మారుతీరావు గారు. సినిమాలోని ప్రధాన పాత్ర కోసం మొదట మాస్టర్ రాముని ఎంపిక చేశారు. అయితే వయసులో చిన్నవాడిగా ఉన్న రాముని వద్దనుకొని మరొకరి కోసం ప్రయత్నించారు. చివరికి మాస్టర్ రామునే ఈ పాత్రకు ఎంపిక చేశారు. ఎస్వి రంగారావు, దేవిక, నగేష్ వంటి దిగ్గజ నటులు ఉన్నప్పటికీ సినిమా మొత్తం గోపి పాత్రలో నటించిన రాము ఇంకా అతని కుక్క టామీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాను ఎక్కువగా రాజస్థాన్లోని థార్ ఎడారిలో చిత్రీకరించారు. వేసవిలో 53 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో దాదాపు 27 రోజుల పాటు రాము, టామీ మాత్రమే కీలక పాత్రలో నటించారు. ఎడారిలో, అడవిలో, క్రూర మృగాల మధ్యలో ఇలా అన్ని రకాల షూటింగ్ సమయాల్లో ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ మాస్టర్ రాము ఏమాత్రం భయం లేకుండా నటించేవాడు.
ఈ సినిమాను సెప్టెంబర్ 29, 1972లో విడుదల చేశారు. పాపం పసివాడు చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పిల్లలు ఈ సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తి కనబరిచేవారు. దాంతో పెద్దవారు కూడా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేశారు. ఎటువంటి మేకప్ లేకుండా కేవలం ఎడారిలో రాము చూపించిన సహజమైన హృదయ విదారకమైన నటనతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రాము నటనకు తెలుగు ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కూడా అప్పట్లో చాలా కొత్తగా చేశారు. హెలికాప్టర్ నుండి సినిమా కాంప్లెక్స్ జనాల మీదకు విసరడం వంటి కొత్త రకమైన ప్రమోషన్స్ చేసేవారు. రాష్ట్రంలో ప్రధానమైన నగరాలకు మాస్టర్ రాముని తీసుకుని విజయయాత్ర నిర్వహించారు. అతన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. పిల్లలే కాదు, పెద్దవారు కూడా అతన్ని చూసి మురిసిపోయారు. దీని ప్రభావంతో ఈ సినిమా 365 రోజుల పాటు హౌస్ఫుల్ కలెక్షన్స్ తో ఆడింది. ఈ ఒక్క సినిమా మాస్టర్ రాముని చిరకాలం గుర్తుంచుకునేలా చేసింది. పాపం పసివాడు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తిరుగులేని స్టార్డమ్ చూసిన మాస్టర్ రాము పెద్దయ్యాక హీరోగా ఎదగలేకపోయారు. దీని వెనుక ఏం జరిగింది అనేది ఇప్పుడు చెప్పుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. పాపం పసివాడు తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లోకి రాముకి అవకాశాలొచ్చాయి. మాయదారి మల్లిగాడు, జీవన తీరాలు, బంగారు తల్లి, పసి హృదయాలు, సంసారం, రామదండు, సీతాకోక చిలుక, అలాగే బాలతారలతో దర్శకుడు ప్రకాశ్ రావు గారు నిర్మించిన గంగా భవాని వంటి సినిమాల్లో కూడా నటించాడు మాస్టర్ రాము. చిన్నపదేవర్ అనే మరొక ప్రముఖ నిర్మాత మాస్టర్ రాముని మెయిన్ లీడ్ గా పెట్టి మరో ప్రయోగాత్మక సినిమా అయిన సింహంతో బాలుడు అనే సినిమాని తెలుగు, తమిళ్లో ఒకేసారి తీయటానికి ప్లాన్ చేశారు. ఈయన జంతువుల్లో పెట్టి సినిమాలు తీయడంలో ఎక్స్పర్ట్. తమిళ్ కాకుండా హిందీలో హతి మేరే సాతి, తెలుగులో పొట్టేలు పున్నమ్మ వంటి హిట్ సినిమాలు తీశారు చిన్నపదేవర్. కానీ సింహంతో బాలుడు మొదలుపెట్టిన తర్వాత మధ్యలోనే ఆయన అనుకోకుండా చనిపోవటంతో ఆ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న మాస్టర్ రాము పెద్దయ్యాక మంచి హీరో అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన వారు చాలా వరకు టీనేజ్ కి వచ్చాక వాళ్ళ కెరీర్ కు సహజంగానే బ్రేక్ పడుతుంటుంది. నూనూగు మీసాల వయసులో వాళ్ళు ఏ పాత్రకు సరిగ్గా సరిపోరు. ఇదే జరిగింది మాస్టర్ రాము విషయంలో కూడా. కొంచెం పెద్దయ్యాక సీతాకోక చిలుక సినిమాలో నటించాడు మాస్టర్ రాము. హీరో ఫ్రెండ్స్ గ్రూపులో పెద్దవాడుగా నటించాడు రాము. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. తాతినేని ప్రకాశ్ రావు గారి సినిమాకు హీరోగా రామును ఓకే చేసిన కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. వయసు పెరిగే కొద్దీ సినీ పెద్దలు ఆయన్ను పక్కన పెట్టేశారు. సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం, సరైన అవకాశం ఉండాలి. అవి రాముకు దక్కలేదు. ఈ పరిస్థితుల కారణంగా ఆయన సినీ పరిశ్రమను వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. పసివాడిగా అందరి హృదయాలను కదిలించిన నటుడు పెద్దయ్యాక ఆ వెలుగును కొనసాగించలేకపోయాడు. ఆ తర్వాత విజయవాడలోనే స్థిరపడి వీడియో షాప్ రన్ చేశాడని చెబుతుంటారు చాలా మంది. సినీ పరిశ్రమకు దూరంగా సాధారణ జీవితాన్ని గడుపుతున్నట్లు సమాచారం. కొన్ని మీడియా కథనాల ప్రకారం ఆయన తెలుగు ఇండస్ట్రీకి దూరంగా రాజ్ కుమార్ అనే పేరుతో చెన్నైలో స్థిరపడినట్లు తెలుస్తోంది. ఆయన హీరోగా ఎదగలేకపోయినా తెలుగు సినిమా పరిశ్రమలో పాపం పసివాడు చిత్రం ఉన్నంత వరకు గోపి పాత్రలో మాస్టర్ రాము నటన చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఒకే ఒక్క సినిమాతో కొన్ని తరాలు ప్రేక్షకులను ఏడిపించిన మాస్టర్ రాము గురించి మరిన్ని వివరాలు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన సినీ జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి యూవీసీ మస్తీ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.